ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆషాఢ మాసపు బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంతో పాటు పల్లెపల్లెన అమ్మవారి ఆలయాల్ని భక్తులతో సందడిగా మారిపోయాయి. ఏకోజామున నుంచి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి తమ కుటుంబాలను రక్షించాలని, ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దశాబ్దాలుగా కూడా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ఉత్సవాలు ఖచ్చితంగా ప్రతి ఏటా నిర్వహిస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి, వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలని చెప్పి మొక్కుతూ ఈ ప్రతి సంవత్సరం కూడా చేస్తామని చెప్తారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ టౌన్తో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ దేవతలుగా పిలుచుకునే పోచమ్మ, మైసమ్మ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా అమ్మవారి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిండి వంటకాలతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా గత ఆదివారము పౌర్ణమి మొహరం రావడం కారణంగా కొంతమంది బోనాలు సమర్పించారు. ప్రస్తుతం అయితే ఈ ఆదివారం రోజు చాలా మంది బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి. పిండి వంటకాలు ఏమేం చేస్తారమ్మా? ఈ రోజు ఏమేం చేస్తారు? ఏమేమి పిండి వంటకాలు చేస్తారు? అప్పాలు, పాయసం, గారెలు. ఎందుకు చేస్తారమ్మా ఇవన్నీ? ఇప్పుడు ఇది ఆషాఢ బోనాలు అంటారు కదా, ఇవి ఇక వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కదా, ఇక అమ్మవారు అన్ని రోగాలు అవి ఉంటాయి కదా, దాని నుంచి కాపాడుతుంది అమ్మవారు అన్నట్టుగా ఈ బోనాలు సమర్పిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము మీరు? మేము ఇక్కడికి వచ్చి 89 నుంచి చేస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాము. ఇక్కడ మహిమ ఉంటుంది అమ్మవారిది. ప్రతి సంవత్సరం వచ్చి ఆదివారం ఇక్కడ బోనాలు ఇస్తాం. మేము ఇక్కడ బోనాలకు వచ్చి నైవేద్యం చేసుకొస్తాము. సొజ్జ బూరెలు అని చెప్పేసి రవ్వతోని బూరెలు, శనగపిండితోని గారెలు, గోధుమ పిండి అది కలిపేసేసి తీయటప్పాలని చేసేసేసి ఇంటి నుంచే తీసుకొచ్చి నైవేద్యం ఇస్తాం ఇక్కడ అమ్మవారికి. అందరికీ వర్షాకాలం కాబట్టి అందరికి అంటువ్యాధులు వస్తాయి. అందుకని తల్లి అందరినీ కాపాడాలని చెప్పేసి ఇస్తారు, బోనాలు ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్లలో వేకోజాం నుంచి కూడా అమ్మవారి ఈ మొక్కులు సమర్పించుకునేందుకు, బోనాలు సమర్పించుకునేందుకు మహిళలంతా కూడా బారులు తీరున్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ టౌన్ తో పాటు చుట్టుపక్కల తాంసీ, తలమడుగు, భీంపూర్, జైనత్, బేలా ఈ మండలాలన్నీ కూడా ఈ పోచమ్మ పండుగ కూడా ఈ ప్రాంతంలోనే ఇదే ఆలయంలో నిర్వహించుకోవడం మానవాయితీగా ఆదిలాబాద్ టౌన్ లో వస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోని బోనాలు సమర్పిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పిండి వంటకాలతో కూడిన నైవేద్యాలు సమర్పిస్తారు. చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి ఇచ్చేస్తూ ఉంటారు. స్వామీజీ చెప్పండి, మనతో మాట్లాడేందుకు ప్రముఖ పంచాంగకర్త ఉన్నారు చిక్లి వెంకటేశ్వర సిద్ధాంతి గారు. చెప్పండి, ఈరోజు ఏం ప్రత్యేకం అసలు ఆషాఢ మాసానికి? ఈ ప్రతి ఆషాఢ మాసంలో ఇది అమ్మవారికి సంబంధించిన రోజులుగా చెప్పబడతాయి. ఇందులో వారాహి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆషాఢ మాసం, పుష్యమాసము విశేషంగా అమ్మవారి పూజా దినాలుగా చెప్పబడ్డాయి కనుక అన్ని వర్ణస్థులు కూడా ఈ ఆదివారం, శుక్రవారము, మంగళవారం ఈ రోజులలో అమ్మవారికి వారు విశేషమైనటువంటి వంటకాలను తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వారి సంతానం అంతా కూడా శుభప్రదంగా, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పబడింది. ఆషాఢ మాసం ఎందుకు ఎంచుకుంటారు? ఆషాఢ మాసము శూన్య మాసము. ఈ ఆషాఢ మాసంలోనే నవరాత్రోత్సవములు, వారాహి నవరాత్రోత్సవములు జరుగుతాయి. అందుకొరకని ఆషాఢ మాసాన్ని దీనికి రకరకాల పేర్లు పెడుతున్నారు. లష్కర్ బోనాలని, లేకపోతే ఆషాఢ. ఈ బోనాలకు హైదరాబాద్లో ఉండేటటువంటి బోనాలని అది ఆ ప్రాంత ఆచారంగా దాన్ని ఆ విధంగా చెప్పబడతాయి. ఆషాఢ మాసం ప్రారంభమైనటువంటి నెల అమావాస్య అయిన తర్వాత 3వ ఆదివారము సికింద్రాబాద్ మహంకాళి జాతర జరుగుతుంది. అయితే దానికంటే ముందు హైదరాబాదు గోల్కొండ జాతర, ఆ తర్వాత ఈ విధంగా లష్కర్ బోనాలని ఈ విధంగా అది అనాది కాలంగా వస్తున్నటువంటి పండుగలు ఇవి. మొత్తంగా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు. వేకోజామున 4-5 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకోసం పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా బోనాలు సమర్పిస్తారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా శాంతియుత వాతావరణంలో ఈ వేడుక జరిగేందుకోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చోట్ల కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బోనాల సందడి వాతావరణం నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.